అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. సరే మిత్రులారా, ఈరోజు గుంతకల్ పట్టణంలో సిపిఎంఎల్ నూడల్స్ పార్టీ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ అధికారి దగ్గర ఏదైతే ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పిపిపి పద్ధతిలో ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ భాగస్వామ్యంతో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ పొద్దు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-2024లో దాదాపు కంటే 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి దాదాపు కంటే ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు నిర్మాణాలకు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా దాదాపు కంటే 6 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అడ్మిషన్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దాదాపు కంటే ఏదైతే 10 మెడికల్ కాలేజీలు సెప్టెంబర్ 10వ తారీఖున ఏదైతే కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసేసి వాటిని పిపిపి పద్ధతిలో ఏదైతే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు అప్పచెప్పాలని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాదాపు కంటే 33 సంవత్సరాల లీజు, అదే విధంగా దాన్ని మళ్ళా 33 సంవత్సరాలు రెన్యువల్ చేయాలని చెప్పి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క అవకాశవాదానికి ప్రధానంగా నిదర్శనం ఇది పరాకాష్ఠి. ఎందుకంటే విద్యా వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయకూడదు. ఇవి పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి వీటిని ఖచ్చితంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలి. అటువంటి దాన్ని పూర్తిగా గాలికి వదిలేసేసి కార్పొరేట్ కంపెనీలకు ఊరగం చేసేది ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు యొక్క నిజ స్వరూపం మళ్ళా బట్టబయలు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క ప్రతిసారి కూడా దాదాపు కంటే ఇప్పటికే 4వ సారి ముఖ్యమంత్రిగా కాగలిగినాడు. ప్రతిసారి కూడా తన 5 ఏళ్ల తన సంబంధించినటువంటి ఏదైతే పదవీ కాలంలో పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు తర్వాత మిగతానటువంటి బహుళజాతి కంపెనీలకు ఊరిగం చేసే పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కష్టజీవులకు సామాన్య ప్రజలకు కూడా పనిచేసినటువంటి దాఖలాలు ఇప్పుడు కూడా అదే సంబంధించినటువంటి ఏదైతే మెడికల్ కాలేజీల విషయంలో కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే తన అవకాశవాదాన్ని మళ్ళా మరొక పారి కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇది పూర్తిగా వామపక్షాలు కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా పూర్తిగా వ్యతిరేకించడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు కంటే ఏదైతే పులివెందుల మెడికల్ కాలేజీ కావచ్చు లేకపోతే నంద్యాల మెడికల్ కాలేజీ కావచ్చు, ఏలూరు, పాడేరు, రాజమహేంద్రవరము, మచిలీపట్నం ఈ మెడికల్ కాలేజీలన్నీ పూర్తి కాగలిగినాయి. ఇప్పుడు ఏదైతే 10 మెడికల్ కాలేజీలు చెప్తారో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా పూర్తిగా ఏదైతే ఉన్నటువంటి పెట్టుబడిదారులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గం. ఏమైనటువంటి సంఘటన, ఏమైనటువంటిది ఇది. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి వైద్యానికి వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. తమ కుటుంబంలో సంపాదించుకున్నటువంటి సుగం డబ్బునంతా కూడా వైద్యానికి, విద్యకే ఖర్చు పెట్టడం జరుగుతుంది. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు పూర్తిగా ఈ 2 సంబంధించినటువంటి ఏదైతే విద్యా సంబంధించినటువంటి ఏదైతే శ్రీ చైతన్య నారాయణ ఈ కాలేజీలకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్ కూడా మరీ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం అంటే నిజంగా ఏ విధంగా అర్థం చేసుకోవాలి. దాదాపు కంటే ఈ 17 మెడికల్ కాలేజీలు ఏదైతే అభివృద్ధిలోకి వస్తాయో వాటికి సంబంధించినటువంటి దాదాపు కంటే 4,735 మెడికల్ సీట్లు రావడం అనేది జరుగుతుంది. ఈ మెడికల్ సీట్లు రావడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు అనేక మంది చదువుకునేటువంటి పిల్లలకు కూడా డాక్టర్లు కాగలిగే ఏదైతే వాళ్ళ లక్ష్యం ఉందో అది నెరవేర్చుకునే అవకాశం కూడా ఉంటది. అట్లా కాకోకుండా పూర్తిగా డబ్బుతో ముడిపెడితే ఇప్పటికే గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం చెప్పిందో ఏదైతే ఫీజు సంబంధించినటువంటి దానికంటే మించి ఈ పొద్దు మళ్ళా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పిపిపి పద్ధతిలో ఎక్కువ వసూలు చేయడానికి పూనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్ఆర్ఐ కోటా కానీ లేకపోతే మిగిలినటువంటి సంబంధించినటువంటి కోటా కానీ లేకపోతే 50% సంబంధించినటువంటి కానీ ఏ ఒక్కటి కూడా అమలు పరిచే దాఖలాలు ఉండవు. ప్రతిదీ డబ్బుతో కూడుకున్నటువంటి కార్పొరేట్ కంపెనీలు కాబట్టి ఎక్కడ ప్రజాసేవ చేసే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఓపీ మాత్రం ఉచితంగా చూస్తామంటారే కానీ మిగిలిన ఆపరేషన్లకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం ఈ పొద్దు కూడా బహిరంగం చేయడం లేదు. ఇంకా సంబంధించినటువంటి అనేక రాష్ట్రాలలో కూడా పిపిపి పద్ధతులు ఏదైతే
ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఏ ఒక్కటి కూడా అమలు పరిచినటువంటి పరిస్థితి కూడా లేదు. అన్ని ఫెయిల్యూర్స్. కర్ణాటకలో కావచ్చు, కర్ణాటకలో దాదాపు కంటే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేసే అక్కడ తీవ్రమైనటువంటి ప్రతిఘటన రావడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే రాయచూర్ జిల్లాలో కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి జిల్లా మెడికల్ హాస్పిటల్ కూడా నారాయణ కాలేజీకి అపోలో హాస్పిటల్ వారికి అప్పచెబితే వాళ్ళు కూడా పూర్తిగా చేతులెచ్చే పరిస్థితి కూడా చూసినాం. అదే విధంగా ఉత్తరాంచల్లో కావచ్చు, మధ్యప్రదేశ్ లో కావచ్చు, గుజరాత్ లో కావచ్చు, అనేక రాష్ట్రాలలో కూడా ఈ పిపిపి పద్ధతిని పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది. ప్రజలు కూడా పూర్తిగా ప్రభుత్వాల మీద పోరాటాలు చేయడం కూడా జరుగుతుంది. ఇది పూర్తిగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ ప్రభుత్వం నీతి ఆయోగ్ సంబంధించినటువంటి 2020లో తెచ్చినటువంటి ఏదైతే ఉందో గైడ్ లైన్ ప్రకారం కూడా ఈ పొద్దు దానికి సంబంధించినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు అమలు పరచడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే ఎంత దివాలా కోరుతనం ఇతంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏదైతే నరేంద్ర మోడీకి సంబంధించిన మద్దతు ఇచ్చినా కూడా అతను ఎక్కడ కూడా అమలు పరిచినటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా ముందు జాగ్రత్తగా, ముందు చూపుతో భవిష్యత్తులో ప్రజలకు ఏ విధమైనటువంటి వైద్యాలు అందించాలని చెప్పి ఒక ఆలోచనతో, గొప్ప ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ఆయన ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి. మేము కూడా మా పార్టీ తరఫున, సిపిఎం లూడర్స్ పార్టీ తరఫున ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. ఆ విధమైనటువంటి పద్ధతిలోనే ఈ పొద్దు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ముందుకెళ్లాలి. అదే విధంగా ఆ రోజు గతంలో కూడా ఏదైతే లోకేష్ కూడా పాదయాత్రలో కూడా ఏదైతే యువగలం పాదయాత్రలో కూడా అతని ఏదైతే జగన్మోహన్ రెడ్డి మెడిసిన్ సంబంధించిన సీట్లు అమ్ముకుంటారని చెప్పి చాలా ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ సంబంధించినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది, సీట్లు అమ్ముకుంటారని. ఈ పొద్దు అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంటే ఏ పద్ధతి సీట్లు అమ్ముకునే పరిస్థితిలో దాపరించినారంటే ఏ విధమైనటువంటి అవకాశవాదం, చంద్రబాబు నాయుడు యొక్క అవకాశవాదం ఏ విధంగా ఉండేది కూడా మనం మరొకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క అవకాశవాద విధానాలు కానీ, లేకపోతే పిపిపి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానాలు ఏదైతే తీసుకురావడం జరుగుతుందో ఇటువంటివన్నీ పూర్తిగా విరమించుకోవాలి, ఉపసంహరించుకోవాలి. పెద్ద ఎత్తున సిపిఎం లూడర్స్ పార్టీ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలుపుతూ ఇంకా చేపట్టే కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో పూర్తిగా ఆ కార్యక్రమాలలో పాల్పంచుకుంటారని చెప్పి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం.